మోదీ ఇంతకి ఇంత ప్రతీకారం తీర్చుకుంటామని చెప్తున్నారు. ఉగ్రవాదులను ఉపేక్షించేది లేదు అని చెప్తున్నారు. ప్రస్తుతం ఆయన బీహార్లో ఉన్నారు, బీహార్లో మాట్లాడారు. బీహార్లో మోదీ హిందీలో మాట్లాడవచ్చు, కానీ పాకిస్తాన్ ఉగ్రవాదులను ఏరేస్తామంట, అంటే ఉగ్రవాదులు ఎక్కడున్నా ఏరేస్తాము అంటూ మాట్లాడిన మాటలు ఆయన ఇంగ్లీష్లో మాట్లాడారు. అంటే ఆయన మాటలను ప్రపంచం అర్థం చేసుకోవాలి అని ఇంగ్లీష్లో చెప్పారు. అంటే ఆయన చాలా స్పష్టమైన వార్నింగ్ ఇచ్చారు. నిజానికి దేశ ప్రజల కోసం మాత్రమే చెప్పి ఉంటే హిందీలో మాత్రమే చెప్పి ఉండేవారు, కానీ ఆయన ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకుంటాము అనే విషయాన్ని మోదీ ఇంగ్లీష్లో చెప్పారు. అంటే ప్రపంచ దేశాలన్నిటికీ కూడా అర్థమయ్యే లాంగ్వేజ్లో ఈ విషయాన్ని చెప్పారు. ప్రపంచ దేశాలకు ఒక మెసేజ్ని పంపించారు. మేము మా దేశంపై జరిగిన దాడి విషయంలో ఉపేక్షించడం లేదు, ఇంతకింత ప్రతీకారం తీర్చుకోబోతున్నాము. అంటే ఇప్పటికే పాకిస్తాన్పై ఆంక్షలు విధించాము, నదీ జలాల విషయంలోనూ ఆంక్షలు విధించాము, పాకిస్తాన్ పౌరులను బయటికి వెళ్ళిపోవాలి అంటూ ఆదేశాలు జారీ చేశాము. ఇక భారతదేశం పాకిస్తాన్పై సర్జికల్ స్ట్రైక్స్ చేయబోతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. భారతదేశం పాకిస్తాన్పై సర్జికల్ స్ట్రైక్స్ చేయబోతోందా అనే సంకేతాలనే మోదీ ఇస్తున్నారనే విషయంపై కూడా చర్చ జరుగుతోంది. ఇప్పుడు చూడండి ఒకసారి, పాకిస్తాన్ తన ఆయుధాలను టెస్ట్ చేసుకుంటోంది. అంటే పాకిస్తాన్ ముందుగానే పసిగట్టింది భారత్ ఏదో చేయబోతోంది, ఉగ్ర దాడి నేపథ్యంలో భారత ప్రతీకారం తీర్చుకుంటుంది అని పాకిస్తాన్ పసిగట్టింది. అందుకే ఒకవేళ భారత్ సర్జికల్ స్ట్రైక్స్కి పాల్పడితే, గతంలో కూడా మనం సర్జికల్ స్ట్రైక్ చేస్తాం పాకిస్తాన్ పైన, ఇప్పుడు భారత్ పాకిస్తాన్పై సర్జికల్ స్ట్రైక్స్కి పాల్పడితే తిప్పి కొట్టడానికి అన్నట్టు వాళ్ళు ఆయుధాలను టెస్ట్ చేసుకుంటూ ఉన్నారు. కానీ భారత్ పాకిస్తాన్ ఎన్ని ఆయుధాలకు పదును పెట్టినా ఉగ్రవాదుల వేటలో మాత్రం తగ్గేది లేదు అనే సంకేతాలు ఇస్తున్నారు. బీహార్లో ఉండి మోదీ ఇంగ్లీష్లో మాట్లాడారు. అంటే ప్రపంచ దేశాలకు అర్థం చేసుకుంటాయని, ప్రపంచ దేశాలకు అర్థమయ్యే లాంగ్వేజ్లో మోదీ చాలా స్పష్టంగా చెప్పారు. పాకిస్తాన్పై అంటే ఉగ్రవాదులు అంటే మనకి వెంటనే గుర్తొచ్చేది పాకిస్తానే. సో ఈ ఉగ్రవాదులను ఉసుగొల్పింది పాకిస్తానే అని మనం నమ్ముతూ ఉన్నాం అనే సమాచారం కూడా మన దగ్గర ఉంది. అందుకే ఇప్పటికే మనం పాకిస్తాన్పై ఆంక్షలు విధించాం. బీహార్లో ఉన్న మోదీ ఇంగ్లీష్లో ఉగ్రవాదులపై తీసుకునే చర్యల గురించి మాట్లాడారు. అంటే ఇది ప్రపంచ దేశాలకు అర్థమయ్యే లాంగ్వేజ్లో మోదీ చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు ఉగ్రవాదులపై మనం ఏం చేయబోతున్నాము అంటే మనం బహుశా సర్జికల్ స్ట్రైక్స్ చేయబోతున్నాము అనే డౌట్ కూడా ఇక్కడ వ్యక్తమవుతుంది. అందుకే పాకిస్తాన్ తన మిసైల్స్, తన ఆయుధాలను ఇప్పుడు టెస్ట్ చేసుకుంటూ ఉంది. ఒకవైపు ఆంక్షలు, మరొక వైపు నదీ జలాల విషయంలో ఆంక్షలు, పాకిస్తాన్ పౌరులను బయటకు వెళ్ళిపోమ్మంటూ ఆదేశాలు. ఇప్పుడు ఉగ్రవాదుల విషయంలో వెనక్కు తగ్గేది లేదు అంటూ మోదీ చాలా స్పష్టంగా బీహార్లో మాట్లాడారు. మనం ఏం చేస్తే ఉగ్రవాదులకు సరైన బుద్ధి చెప్పినట్టుగా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మా ప్రతినిధి మధు కూడా మనకి అందుబాటులో ఉన్నారు. నేను కొన్ని కామెంట్స్ కూడా వినిపిస్తాను. నాకు రక్తం మరిగిపోతోంది అంటూ ఒకరు కామెంట్ చేశారు. భారత మాతాకి జై, ఇజ్రాయెల్ ఎలా గాజాను చేస్తుందో పాకిస్తాన్ను అలా చేయాలి అంటూ కామెంట్ చేశారు ఒకరు. ఇంకొకరు కూడా కామెంట్ చేశారు, ఇండియాలో అందరి సపోర్టు ఉంది అంటూ కామెంట్ చేశారు. బాయ్ చంద్రుడు అనే వ్యక్తి కామెంట్ చేశారు, నా కొడుకులకు నువ్వు వదిలేయమంటూ కామెంట్ చేశారు. బాస్ ఈ లాంగ్వేజ్ ఉపయోగిస్తాను ఏమనుకోకండి, ఈ సమయంలో అందరూ మనసులో నువ్వు ఉన్నది అదే, నా కొడుకులను వదలొద్దు అని. సో ఆ కొడుకులు అంటే ఆ టెర్రరిస్టులను వదలొద్దు అని, అందుకే బహుశా అతను కామెంట్ చేశారు. ఈ సందర్భంలో దాన్ని బూతులా కాకుండా అందరి హృదయాల్లో ఉన్న కోపంగా అర్థం చేసుకోవాలని ఆ లాంగ్వేజ్ని నేను వాడొద్దు అని అనుకున్నా, ఇక్కడ వాడాల్సి వచ్చింది. దయచేసి ఎవరు ఏమనుకోవద్దు. ఇక్కడ బాయ్ చంద్రుడు నా కొడుకులను వదలమంటూ కామెంట్ చేశారు. ఇండియాలో అందరి సపోర్టు ఉంది అంటూ మరొకరు కామెంట్ చేశారు. రవిషేక్ ఏదో ఒకటి చేయండి అంటూ కామెంట్ చేశారు. మ్యాప్లో పాకిస్తాన్ ఉండకూడదు అంటూ మరొకరు కామెంట్ చేశారు. మీరేమనుకుంటున్నారు? ఈ సందర్భంలో ఎటువంటి బుద్ధి చెప్పాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. రికార్డ్ వ్యాలిడ్ పాకిస్తాన్ లేకుండా చేయాలి అంటూ కమెంట్ చేశారు. సో మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. ఏ ఒక్కరిని వదలొద్దు అంటూ సెల్ఫ్ మోటివేషన్ అనే వ్యక్తి కామెంట్ చేశారు. పాకిస్తాన్ని వదలకూడదు అంటూ ఆవుల బుచ్చే కామెంట్ చేశారు. పక్కా చంపాలి అంటూ కౌనం భాస్కర్ కామెంట్ చేశారు. యుద్ధానికి మేము కూడా సిద్ధం అంటూ మరొకరు కామెంట్ చేశారు. మనలోకం అనే ఐడి నుంచి కామెంట్ చేశారు. గుర్తి అంటే ఖండఖండాలుగా కొయ్యాలి అని డిజిటల్ నుంచి కామెంట్ చేశారు. సేమ్ పాకిస్తాన్ అటాక్
లానే అక్కడ ప్రజలను టార్గెట్ చేయాలి. నిజానికి ప్రజలను టార్గెట్ చేయాలి అని మనం కోరుకోవద్దు. కేవలం ఉగ్రవాదులను టార్గెట్ చేయాలి, ఉగ్రవాదులను ప్రేరేపిస్తున్న వాళ్ళని కమెంట్ చేయాలని మనం కోరుకుందాం. మొదట దేశంలోని రాజకీయ ముసుగులో ఉన్న వాళ్ళని కమెంట్ చేయాలి అంటూ కమెంట్ చేస్తున్నారు. ఒక్కసారైనా తీవ్రవాదులకు సరైన గుణపాఠం చెప్పాలి అంటూ సుబ్బారెడ్డి కమెంట్ చేశారు. పాకిస్తాన్ లుచ్చాలు అంటూ ఒకరు కామెంట్ చేశారు. నారాయణ కామెంట్ చేశారు. ఒక్కసారైనా తీవ్రవాదులకు సరైన గుణపాఠం చెప్పాలి అంటూ సుబ్బారెడ్డి కామెంట్ చేశారు. పాక్ ఆర్మీని లేపేయండి, మెయిన్ వాళ్లే ప్రాబ్లం అంటూ కృష్ణ భీమా కామెంట్ చేశారు. యుద్ధానికి మేము కూడా సిద్ధమంటూ శివ మేఘన కామెంట్ చేశారు. ఫాస్ట్గా వాళ్ళకి బుద్ధి చెప్పాలి, రక్తం మరిగిపోతుంది సార్ అంటూ హేమంత్ గుత్తుల కామెంట్ చేశారు. నేను కామెంట్ బాక్స్లో ఉన్న కామెంట్స్ని వినిపిస్తున్నాను, ఎందుకంటే ఈ సమయంలో ప్రజలు ఏ రకంగా రగిలిపోతున్నారు అనే కామెంట్స్ని మీకు వినిపిస్తాను. సో మీరు ఇప్పుడు మనం ఏ విధంగా పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నారో మీరు కమెంట్ చేయండి. అనాముదల పాకిస్తాన్ మీద ఒక్కసారి అనుభవం వెయ్యాలి అంటూ మీసాల హనుమదులు మీసాల కమెంట్ చేశారు. పాకిస్తాన్ని ఇండియాలో కలిపేయాలి అంటూ అను ఫిలిం కమెంట్ చేశారు. ఇలా ఒక్కొక్కరిది ఒక్కో భావోద్వేగం ప్రపంచ పటంలో పాకిస్తాన్ లేకుండా చేయాలి అంటూ కమెంట్ చేశారు. పీఓకేని మన కంట్రోల్లోకి తీసుకోవాలి అంటూ SJ18 ఐడి నుంచి కమెంట్ చేశారు. శ్రీనివాస్ కమెంట్ చేస్తున్నారు. ఇండియాలో ఉండి పాకిస్తాన్ జిందాబాద్ అనే వాళ్ళను లేపేయండి అంటూ మరొకరు కమెంట్ చేశారు. గిరిగోపాల్ కమెంట్ చేశారు. పాకిస్తాన్ మన ప్రపంచ మ్యాప్లో లేకుండా చేయాలి అంటూ కమెంట్ చేశారు. మన దేశంలో ఉన్న ఉగ్రవాదులను కూడా లేపేయాలి అంటూ సేవా ఐడి నుంచి కమెంట్ చేశారు. చందు ఎడిటిస్ ధైర్యం లేని ఉగ్రవాదులు అంటూ కమెంట్ చేశారు. ఇలా ఎవరెవరైతే కమెంట్ చేశారో మ్యాక్సిమం మీ కమెంట్స్ నేను చదివి వినిపించాలి అని అనుకుంటూ ఉన్నాను. పార్లమెంటరీ లాంగ్వేజ్లో కమెంట్ చేయండి. నివాస జగతి కమెంట్ చేసి దెబ్బకు దెబ్బ తీయాలి. రావుల సురేందర్ దెబ్బకు దెబ్బ తీయాలి అంతే అంటూ కమెంట్ చేశారు. పీవీటీ కమెంట్ చేశారు. ఓకే మదర్స్ గురించి మాట్లాడితే బాగోదు, కొంచెం అసభ్యంగా ఉంటుంది, ప్లీజ్ అలాంటి కమెంట్స్ చేయొద్దు. ఎందుకంటే ఉగ్రవాదులకు తల్లి చెల్లి తమ్ముడు అన్న అనే భేదం ఉండదు, ఉగ్రవాదులకు మతం కూడా ఉండదు. నిజానికి పీఓకేని ఆక్యుపై చేయాలి అంటూ హిందూ ధర్మం అంటూ కమెంట్ చేశారు. యుద్ధం తప్పదు ఈసారి, ఇంకోసారి ఇలా అవతలి వాళ్ళు భయపడాలి, ఇంకొకసారి ఇలా చేయాలంటే అవతల వాళ్ళు భయపడాలి అంటూ సాయి రోహిత్ కమెంట్ చేశారు. సంజీవ్ పటేల్ రాజకీయపరమైనటువంటి కమెంట్స్ చేశారు. రాజకీయపరమైనటువంటి కమెంట్స్ కాదు, ఉగ్రవాదుల గురించి మీరు ఏమనుకున్నారో కమెంట్ చేయండి. సతీష్ చారి దెబ్బకు దెబ్బ తీయాలి అంటూ కమెంట్ చేశారు. రమణ కమెంట్ చేశారు. పాకిస్తాన్ కా యుద్ధాలు హై అంటూ కమెంట్ చేశారు. శ్రీనివాస్ భూమిశెట్టి పాకిస్తాన్ ఇండియా మ్యాప్లో పాకిస్తాన్ ప్రపంచ మ్యాప్లో లేకుండా చేయాలి అంటూ కమెంట్ చేశారు. ఇండియాలో కలిపియాలని జీకే కమెంట్ చేశారు. అసలు మనలోనే ఉన్నారు ఉగ్రవాదులు, వాళ్లను లేపేయాలి అంటూ కామెంట్ చేశారు. కొర్రా లక్ష్మణ్ మన కండబలాన్ని చూపించాలి అంటూ కామెంట్ చేశారు. ఇలా అందరూ కూడా భావోద్వేగంతో రగిలిపోతూ ఉన్నారు ఈ